మనం ఇండియన్ పాలిటీ గురించి చెప్పుకుంటున్నాం. ఇండియన్ పాలిటీలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మూడంచెల పంచాయతీ. మూడంచెల ప్రభుత్వం అంటే అన్ని సమైక్య వ్యవస్థల్లాగే మొదట భారత రాజ్యాంగం కూడా రెండంచెల ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు 1992లో జరిగాయి. ఈ సవరణ చట్టాల ద్వారా మూడంచెల రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేశారు. మూడంచెల ప్రభుత్వం ప్రపంచంలోనే ఇంకే ఇతర రాజ్యాంగాల్లో కనిపించదు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పంచాయతీ రాజ్ సంస్థలకి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. దీనికోసం రాజ్యాంగంలో కొత్తగా 9వ భాగం 11వ షెడ్యూల్ని చేర్చారు. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం 92 మున్సిపాలిటీలకు, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. ఈ భాగం ప్రతి రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అనగా గ్రామ, మధ్యస్థాయి, జిల్లా స్థాయిల్లో పంచాయతీలు. దీనికోసం రాజ్యాంగంలో కొత్తగా 9A అనే భాగాన్ని 12వ షెడ్యూల్ని చేర్చారు. ఈ భాగం ప్రతి రాష్ట్రంలో 3 రకాల మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అనగా పరివర్తన ప్రాంతాన్ని నగర పంచాయతీ అని, చిన్న పట్టణ ప్రాంతాన్ని మున్సిపాలిటీ అని, మరియు పెద్ద పట్టణ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని పిలుస్తారు. ఇది మూడంచెల పంచాయతీకి క్లుప్తంగా. సహకార సంఘాలు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాను మరియు రక్షణను కల్పించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలో 3 రకాల మార్పులు చేసింది. సహకార సంఘాలుగా ఏర్పడే హక్కును ఈ చట్టం ప్రాథమిక హక్కుగా మార్చింది. ప్రకరణ 19 సహకార సంఘాలకు ప్రోత్సాహకాన్ని కల్పించడానికి ఆదేశిక సూత్రాలకు కొత్తగా చేర్చింది. ప్రకరణ 43B. ఈ చట్టం రాజ్యాంగంలో సహకార సంఘాల పేరిట కొత్త ప్రకరణ విభాగాన్ని 9B చేర్చింది. దీన్ని ప్రకరణలు 243 ZH నుండి 243 ZT వరకు ఉన్నవి. దేశంలోని సహకార సంఘాలు ప్రజాస్వామ్య పద్ధతిలో వృత్తి నైపుణ్యాలతో స్వతంత్రంగాను ఆర్థికంగా బలంగా నిలదొక్కునే విధంగా పనిచేసేందుకు దోహదం చేసే అనేక నిబంధనలను ఈ కొత్త విభాగం 9Bలో చేర్చారు. ఈ చట్టం బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు సంబంధించి రాష్ట్ర చట్టసభలకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చింది.